హాయ్ గైస్ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మీరు చాలామంది థింక్ చేస్తుంటారు వియో 3 అనేది బెస్ట్ ఏ జనరేటర్ అని. బట్ అది రాంగ్ అనమాట. మనకు వియో 3 కన్నా చాలా టూల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు వన్ ఆఫ్ ద మనం వీడియో జనరేటర్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ ఒక్క వీడియో జనరేటర్ మనకు చాలా వేస్ అయితే మనకు యూజ్ అవుతుందనమాట. జస్ట్ మనకి వియో 3 లిప్ సింక్ అని తెలుగు డైలాగ్స్ యాడ్ చేసుకోవడానికి మనమైతే యూజ్ చేస్తాం కదా! బట్ ఇప్పుడు నేను చెప్పే టూల్ మీకు ఒక 5 ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ఈ 5 ఫీచర్స్ మనకి చాలా యూజ్ అవుతాయన్నమాట. ఏ వీడియోస్ క్రియేట్ చేసుకోవడానికి. షార్ట్స్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కానీ వీటికి చాలా బాగా యూజ్ అయితుంది. సో, వీడియోలోకైతే ఎళ్ళిపోదాం. ఫస్ట్ టైమ్ వచ్చాను ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. సో, గైస్ ఇప్పుడైతే మనం వ్యాన్ వీడియో జనరేటర్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ వ్యాన్ వీడియో మీరు ప్రీవియస్‌గా చాలామంది యూజ్ చేసే ఉంటారు. నేను డైలీ యూజ్ చేస్తాను. సో, దీన్ని మీరు జస్ట్ నార్మల్ వీడియో జనరేటర్‌కి అయితే యూజ్ చేసుంటారు. బట్ ఇప్పుడు అలా కాదు. మనకు కొత్తగా 5 ఫీచర్స్ అయితే వచ్చాయన్నమాట. వ్యాన్ 2.5లో, వ్యాన్ 2.2లో. ఇప్పుడు వన్ బై వన్ అయితే తెలుసుకుందాం మనం అవి ఫీచర్స్ ఏంటో. సో, ఫస్ట్ థింగ్ మనం నార్మల్ డైలీ అందరూ యూజ్ చేసేది వీడియో జనరేట్ చేసుకోవడానికి ఈడ అన్‌లిమిటెడ్‌గా అయితే చేసుకోవచ్చనమాట టెంపరరీ మెయిల్ యూజ్ చేసి. సో, డైలీ 10 క్రెడిట్స్ ఇస్తారు కదా! ఆ 10 క్రెడిట్స్ అయిపోయాక మీరు మల్టిపుల్ జీమెయిల్స్ కానీ టెంపరరీ మెయిల్ యూజ్ చేసి చేసుకోవచ్చనమాట. ఇప్పుడు అది కూడా చెప్తాను టెంపరరీ మెయిల్ ఎలా యూజ్ చేసి సో, వీడియోని ఎలా క్రియేట్ చేయాలో. సో, ఫస్ట్ అయితే మనం ఎవ్రీవన్ డైలీ యూజ్ చేసేది వీడియో జనరేట్ చేయడానికి ఒక 2 వేస్‌కి అయితే యూజ్ చేస్తాం కదా! టెక్స్ట్ నుండి చేస్తాం. అలాగే మనం ఇమేజ్ నుండి క్రియేట్ చేస్తాం గదా! ఇప్పుడు మనం వ్యాన్ వీడియోకెళ్ళి ఇక్కడ ట్రై నవ్ ఉంది గదా! సో, ట్రై నవ్ కొట్టారంటే మీకిక్కడ డైలీ 10 క్రెడిట్స్ అయితే ఉంటాయి. సో, 10 క్రెడిట్స్‌లో మీకు ఒక వీడియో అయితే చేసుకోవచ్చు. ఒకేలా ఎఫెక్ట్స్ యూజ్ చేసుకోవాలనుకుంటే ఒక వీడియో మీకు 5 క్రెడిట్స్ అనమాట. 2 చేసుకోవచ్చు అలా. సో, ఫస్ట్ మనమైతే టెక్స్ట్ వీడియో అయితే ట్రై చేద్దాం. ఇక్కడ మనకొక 8 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దీంట్లో 5 అయితే మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు లైక్ షార్ట్ ఫిల్మ్స్ క్రియేట్ చేయడానికి షార్ట్స్‌కి గాని బాగా యూజ్ అయితాయి. సో, ఫస్ట్ మనం టెక్స్ట్ వీడియో అయితే ట్రై చేద్దాము. సో, టెక్స్ట్ వీడియోలో మనం జస్ట్ నార్మల్ క్రియేట్ ఏ కార్చెస్ సీన్ అని ఇద్దాము. చూద్దాం మనకు అవుట్‌పుట్ దీనికి ఎలా వస్తుందో మనం ఇచ్చేసాక. సో, బిఫోర్ దట్ మీరైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. వాన్ 2.5 2.2నా లేకుంటే లైక్ సో, 2.1 ప్లస్ ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. బట్ వాన్ 2.2 మనకు సో, సినిమాటిక్ ఫీల్ వస్తుంది. అందుకే నేను అది సెలెక్ట్ చేసుకున్నా. ఒకవేళ వాన్ 2.5 కావాలంటే మీకు 720 పిక్సెల్స్‌లోనే చేసుకోవచ్చనమాట. ఫ్రీ అకౌంట్‌తో. ఇక్కడ మీకు లైక్ కెమెరా యాక్షన్స్ కానీ సో, కెమెరా మూవ్‌మెంట్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఎలాంటి లైటింగ్ ఉండాలి మీకు స్కై-ఫై మూవీ ఫిల్మ్ రిలేటెడ్ లైటింగ్ ఉండాలా? సో, లేకుంటే డార్క్ మోడ్, హర్రర్ టైపు అవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. సో, కెమెరా యాంగిల్స్ ఉన్నాయి. లైక్ మీకు 3డీలో కావాలా? లేకుంటే 2డీ యానిమేషన్ కావాలా? సో, రియలిస్టిక్ కావాలి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, వన్స్ మీకు ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకొని మీరైతే జనరేట్ చేయండి. మీకు స్టార్ట్ అయిపోతుంది. ఇది మ్యాక్స్ మీకు 1 మినిట్ లోపలే అయిపోతుందనమాట. సో, చాలా త్వరగా జనరేట్ అయిపోతుంది. ఈవెన్ గూగుల్ వియో 3 మనకు 1 మినిట్ పైనే అవుతుంది గదా! ఇక్కడ 1 మినిట్ లోపలే అవుతుంది. సో, చూద్దాం మనకు అవుట్‌పుట్. సో, అవుట్‌పుట్ మనకి చాలా బాగా వచ్చిందనమాట. లైక్ సినిమాలో ఎలా అయితే కార్చే సీన్ ఉంటుందో అలానే వచ్చింది. సో, నెక్స్ట్ మనం ట్రై చేసేది ఇమేజ్ టు వీడియో. లైక్ మనం చాలామంది యూజ్ చేసేది ఇమేజ్ టు వీడియో కదా! సో, నా దగ్గర ఒక ఇమేజ్ రిఫరెన్స్‌గా మనం అప్‌లోడ్ చేద్దాం. సో, నా దగ్గర నేను ఆల్రెడీ ఒక ఫోల్డర్‌లో పెట్టాను. ఒక ఇమేజ్ అయితే మనం అప్‌లోడ్ చేద్దాం. సో, లైక్ ఒక కింగ్ తన కింగ్‌డమ్‌లో నిలబడి ఉంటాడనమాట. సో, లైక్ ఒక ప్యాలెస్‌లో. నేనిచ్చాను లైక్ క్రియేట్ ఎ గుడ్ సీన్ అని ఇస్తాను నార్మల్‌గా. లైక్ క్రియేట్ ఎ బ్యూటిఫుల్ సీన్ అని. మీ షార్ట్ ఫిల్మ్ తగినట్లయితే మీరు క్యాప్షన్ అయితే ఇచ్చుకోండి. మంచి అవుట్‌పుట్ అయితే వస్తుంది. సో, బెటర్ చెప్పాలంటే ఇక్కడ 1080 పిక్సెల్స్ వస్తుందనమాట అవుట్‌పుట్. ఈవెన్ వియో 3లో మనకు రాదనమాట. సపోర్ట్ చేయదు. సో, అయిపోయాక మీరు జనరేట్ కొట్టండి. సేమ్ మనకు 1 మినిట్ లోపలే అవుతుందనమాట. ఈ ఇమేజ్ టు వీడియో కూడా. ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం. అండ్ మనకు సెకండ్ ఫీచర్ వచ్చేసరికి లైక్ మీకు 1 ఫ్రేమ్ నుండి సెకండ్ ఫ్రేమ్‌కి లింక్ ఉంటుంది కదా! సో, ట్రాన్సిషన్ అది ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. సో, అలాగే మనకు నెక్స్ట్ వన్ వచ్చేసరికి 2 ఇమేజెస్‌ని మనం ఒకే వీడియోలో ఎలా కంబైన్ చేయాలో చెప్తాను. సో, లైక్ మనకి ఇప్పుడు ఫస్ట్ ఫ్రేమ్ టు లాస్ట్ ఫ్రేమ్ అని సెలెక్ట్ చేసుకోండి అక్కడ. సో, మనం 2 ఇమేజెస్ అయితే అప్‌లోడ్ చేయాలి. మీకు ఫస్ట్ ఇమేజ్ అలాగే లాస్ట్ ఇమేజ్. సో, నేను ఇప్పుడు 2 ఇమేజెస్ అయితే మీకు అప్‌లోడ్ చేస్తాను. సో, ఇది ఫస్ట్ ఇమేజ్ మనకు. ఇది సెకండ్ ఇమేజ్ అనమాట. ఈ 2 ఇమేజెస్‌తో మనకు వీడియో ఎలా వస్తుందో చూద్దాం. సో, లైక్ మనం చిన్న క్యాప్షన్ అయితే ఇవ్వండి. లైక్ ఆ 2 ఇమేజెస్‌ని సింక్ చేయండి. లేకుంటే సో, లైక్ ఒక మంచి సీన్ అయితే క్రియేట్ చేయండి. నేనైతే క్రియేట్ రస్టిక్ సీన్ అని ఇచ్చాను కదా! సో, జనరేట్ చేశాను. కొంచెం టైం తీసుకుంటుంది. సో, మనం ప్రీవియస్‌గా దాంతో పోలిస్తే కొంచెం టైం తీసుకుంటుంది ఇది. ఎందుకంటే 2 ఫ్రేమ్స్ కాబట్టి. అవుట్‌పుట్ చూడండి. సో, అలాగే మనకు థర్డ్ వన్ వచ్చేసరికి మనకు
సపోజ్ మీకు వీడియో 5 సెకండ్స్ ఉంది. మీరు దాన్ని మళ్ళీ ఎక్స్‌టెండ్ చేయాలనుకున్నారు వీడియో ఎండ్ నుండి. సో, అలా ఇప్పుడు ఆ ఫీచర్ కూడా మనకు వాన్ వీడియోలో అయితే ఉందన్నమాట. లైక్ మీకు ఒక వీడియో అప్‌లోడ్ చేశారు. అది 5 సెకండ్సే ఉంది. దాన్ని మీకు 5 సెకండ్స్ ఎక్స్‌టెండ్ చేసుకోవాలనుకున్నారు. సేమ్ లాస్ట్ ఫ్రేమ్ ఎలా ఉందో, ఆ ఫ్రేమ్ కంటిన్యూయేషన్ నుండి క్రియేట్ చేసుకోవాలనుకుంటే, మీకు వాన్ వీడియోలో అయితే చేసుకోవచ్చనమాట. ఇప్పుడు అది ఎలానో చెప్తాను మీకిప్పుడు. అండ్ మనకు నెక్స్ట్ వన్ వచ్చేసరికి సపోజ్ మీ వీడియో 5 సెకండ్స్ ఉంది. దాన్ని ఒక 10 సెకండ్స్ దాకా ఎక్స్‌టెండ్ చేయాలనుకున్నారనుకోండి. లైక్ దీంట్లో చేసుకోవచ్చనమాట. లైక్ ఇప్పుడు నేను శాంపుల్ వీడియో చూపిస్తున్నా కదా మీకు. ఇది శాంపుల్ వీడియో. సో, జస్ట్ తను ఎగురుతాడనమాట. సో, అంతకు మించి ముందు వీడియో అయితే లేదు. దాన్ని ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకోవాలంటే సేమ్ వాన్ వీడియోకెళ్ళండి. కింద మీరు ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లైక్ ఎక్స్‌టెండ్ అనే ఆప్షన్ ఉంది కదా! ఇంతకుముందు మనం వీడియో ఏదైతే ఉందో అదైతే అప్‌లోడ్ చేద్దాం. సో, లైక్ తను జస్ట్ జంప్ చేస్తాడు. లైక్ ఫ్లై చేయడానికి. అక్కడి దాకేమో ఉంది కదా! సో, నెక్స్ట్ సీన్ కూడా క్రియేట్ చేద్దాం. లైక్ మీరు లాస్ట్ 1 సెకండ్ ఫ్రేమ్ ఉంటుంది కదా! దాన్నైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో, సెలెక్ట్ చేసుకొని లైక్ ఎక్స్‌టెండ్ తను ఫ్లై చేస్తున్నట్లు ఎక్స్‌టెండ్ చేయమని చెప్దాం మనం. సో, క్రియేట్ హి వాస్ ఫ్లయింగ్ అని ఇద్దాం. సో, మనం ఇంతకుముందు జస్ట్ దాన్ని జంప్ చేసి ఫ్లై అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా! ఇప్పుడు మనం చేసే దాంట్లో తను ఇంకా కొంచెం ఫ్లై చేస్తూ ముందుకెళ్ళడం దాకా వస్తుందనమాట. అదే ఎక్స్‌టెండ్ అవుతుంది. అండ్ మనకి ఫైనల్ వన్ వచ్చేసరికి మనకు ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట యూజ్ చేసుకోవడానికి. మీకు చాలా ఎఫెక్ట్స్‌లో ఒక 2 ట్రై చేసి చూద్దాం మనకు. ఈ ఎఫెక్ట్స్ మనకి ఎలా యూజ్ అయితాయో మీకు షార్ట్ ఫిల్మ్స్ ముందు ముందు మీరు చేస్తారు కదా! ఏ వీడియోస్ చేసుకోవడానికి. ఇవి చాలా యూజ్ అయితాయి ఎఫెక్ట్స్. సో, అందుకే మీకు ఇది కూడా ఇంక్లూడ్ చేశానన్నమాట. ఇప్పుడు చూద్దాం మనము ఎఫెక్ట్స్ యూజ్ చేసి స్టన్నింగ్ వీడియోస్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి. అండ్ మనకి ఫైనల్ వన్ వచ్చేసరికి ఎఫెక్ట్స్ అనమాట. సో, ప్రెజెంట్ మనకి ఇన్‌స్టా రీల్స్‌లో, యూట్యూబ్ షార్ట్స్‌లో చాలా ఫేమస్ అనమాట ఎఫెక్ట్స్. లైక్ చూపిస్తా మీకు ఏ ఎఫెక్ట్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయో. లైక్ ఈ ఎఫెక్ట్స్ ఉన్నాయన్నమాట. ఈ ఎఫెక్ట్స్‌లో మీరు మంచి ట్రై చేసి ఇన్‌స్టాలో పెట్టారంటే చాలా వ్యూస్ అయితే వస్తాయన్నమాట. చాలా ట్రెండింగ్ ఇవి ప్రెజెంట్. సో, దీంట్లో మనం వన్ ఆఫ్ ద బెస్ట్ ఎఫెక్ట్స్ అయితే ట్రై చేద్దాం మనం ఇప్పుడు. మీరు అన్నీ ట్రై చేయండి. సో, నేనైతే ఒక నార్మల్ పర్సను ఫ్లై చేయడం అదైతే క్రియేట్ చేస్తున్నాను. సో, జస్ట్ ఇమేజ్ అయితే ఇద్దాం ఒకటి. నా దగ్గర ఇమేజ్ ఆల్రెడీ ఉంది కాబట్టి కెప్టెన్ అమెరికా నడుచుకుంటూ వస్తాడనమాట. ఇది ఇమేజ్ మనకు. దీన్నైతే తను ఫ్లై చేసినట్లయితే క్రియేట్ చేద్దాం మనం. ఆ ఇమేజ్ అయితే ఇక్కడ అప్‌లోడ్ చేసాము. మనకిక్కడ ఎలాంటి ప్రాంప్ట్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. టెక్స్ట్ కూడా. సో, మీకు నచ్చిన మోడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నాకు వాన్ 2.2 కొంచెం బెటర్ అనిపిస్తుంది అందుకు. అది సెలెక్ట్ చేసుకొని జనరేట్ చేశాను. కొంచెం టైం తీసుకుంటుంది. ఇది ఔట్‌పుట్. సో, చూసారు కదా! నార్మల్ నడుచుకుంటూ ఉండేది ఫ్లై వచ్చేసింది కదా! ఇప్పుడు మనం టెంపరరీ మెయిల్ ఎలా యూజ్ చేయాలో చెప్తాను. లైక్ మీరు లాగౌట్ అయ్యాక సైన్ అప్ కొట్టండి. సైన్ అప్ కొడితే మీకు నెక్స్ట్ పేజ్‌లో టెంప్ జీమెయిల్ అని కొట్టండి. లేకుంటే టెంప్ మెయిల్ అని కొట్టారంటే చాలా వెబ్‌సైట్స్ ఉంటాయి మీకు టెంపరరీ మెయిల్ ప్రొవైడ్ చేయడానికి ఫ్రీగా. అక్కడ మీకు మెయిల్ అనేది ఉంటుంది. దాన్ని కాపీ చేసుకొని మీకిక్కడ మెయిల్‌లో అయితే పేస్ట్ చేయండి. మీ నేమ్ ఏదో ఒకటి ఇచ్చేయండి. కింద పాస్వర్డ్స్ అయితే నార్మల్ సెటప్ చేసుకోండి. సో, పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసి మీరైతే మళ్ళీ కొత్త అకౌంట్‌లోకైతే లాగిన్ అవుతారనమాట. మళ్ళీ మీకు 10 క్రెడిట్స్ అయితే వస్తాయి. సో, 10 క్రెడిట్స్ మళ్ళీ వీడియోస్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చాలా మల్టిపుల్ అకౌంట్స్ అయితే అయ్యాను మీకు చూపిస్తుంది స్క్రీన్ మీద. సో, మల్టిపుల్ అకౌంట్స్ ఉంటే మనకు డైలీ మనం ఒక అకౌంట్‌తో ఒక వీడియో చేసుకోవచ్చనమాట. మనం ప్రతిసారి టెంపరరీ మెయిల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో, సేవ్ చేసుకోండి. ఇక్కడ సేవ్ చేసుకున్నారంటే సేమ్ మెయిల్ ఐడీతో మీరు రేపు కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. జస్ట్ లాగిన్ అవ్వడమే. మీకు ఓటీపీ వస్తుంది కదా! ఓటీపీ మీరెక్కడైతే మెయిల్ తీసుకున్నారో మీకు అక్కడే ఓటీపీ వస్తుంది. అక్కడ కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసేయండి. మీకైతే అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. సో, అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. మీకు మళ్ళీ 10 క్రెడిట్స్ అయితే యాడ్ అవుతాయన్నమాట చెక్ ఇన్ చేశారంటే. ఇలా అయితే మీరు టెంపరరీ మెయిల్ యూజ్ చేసి వాన్ వీడియో అన్‌లిమిటెడ్‌గా అయితే యూజ్ చేసుకోవచ్చనమాట. అప్‌లోడ్ చేసి మీ ఇమేజ్. అండ్ నెక్స్ట్ మనకు ప్రతి వీడియోలో మనకు లోగో అయితే వస్తుంది కదా! సో, లోగోని మీరు రిమూవ్ చేసుకోవాలండి. 123apps.comకెళ్ళండి. రిమూవ్ లోగో ఫ్రమ్ వీడియో అని ఉంది కదా! అది సెలెక్ట్ చేసుకోండి. సో, మనం ఇంతకుముందు కెప్టెన్ అమెరికా ఫ్లై చేసే వీడియో ఉంది కదా! దాన్ని అప్‌లోడ్ చేద్దాం. ఆ వీడియో మనం అప్‌లోడ్ చేసి, మనకెక్కడైతే లోగో వస్తుందో దానికి అక్కడైతే మనము హైలైట్ చేద్దాం. సో, హైలైట్ చేస్తే మనకు బ్లర్ అయిపోతుందనమాట. సో, చూసారు కదా! ఇంతకు ముందుతో పోలిస్తే అసలు మనకు వాటర్ మార్క్ ఉన్నట్లే కనిపించట్లేదు. ఇలా అయితే మీరు చేసుకోవచ్చనమాట. 123apps.comలో రిమూవ్ చేసుకోవచ్చు లోగో. అయిపోయాక మీరు ఎక్స్‌పోర్ట్ కొట్టుకోండి 720 పిక్సెల్స్‌లో. సో, ఇలా అయితే మీరు వాన్ వీడియో యూజ్ చేసి మీకు ఏ షార్ట్ ఫిల్మ్స్ కానీ చాలా మంచిగా అయితే క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.